హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడబోయే వీడియో చౌమహల్ ప్యాలెస్. ఈ చౌమహల్ ప్యాలెస్ చార్మినార్ కట్టడం నుండి లాడ్ బజార్ కిల్వాత్ చౌరస్తా ద్వారా ముందుకెళ్తే ఈ కిల్వాత్ వస్తుంది. ఈ చౌమహల్ ప్యాలెస్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ సోమవారం నుండి ఆదివారం మధ్యలో శుక్రవారం హాలిడే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారము వీక్ డేస్లో ఒక్కరోజు శుక్రవారం ఈ చౌమహల్ ప్యాలెస్ ఆ రోజు బంద్ ఉంటుంది శుక్రవారము. అది ఈ చౌమహల్ ప్యాలెస్ ముందర ఇదంతా ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎంట్రన్స్ పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ టికెట్ ఉంటుంది. అలాగే లోపలికి ఫర్ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ వచ్చేసి 100 రూపాయలు టికెట్ ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు 40 రూపాయలు, అలాగే ఫారెన్ నుండి వచ్చే వాళ్ళకు 400 రూపాయలు, అలాగే మొబైల్ కెమెరాకు 50 రూపాయల ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ మెయిన్ దర్వాజా. ఇక్కడే ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాల్సి, టికెట్ తీసుకొని ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ చౌమహల్ ప్యాలెస్ మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో పార్ట్ 1 ఇది. మళ్ళీ అంతేకాకుండా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా వస్తుంది. ఎందుకంటే మేము ఏదో లైకుల గురించి, సబ్స్క్రైబర్ గురించి మేము వీడియో చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో చూపించాలంటే మనం కంటిన్యూగా మొత్తం లోపల ఏముందనేది మొత్తం చూపించాలనేది నా ఉద్దేశము. వదలుకోకుండా మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 2 వస్తుంది, పార్ట్ 3 కూడా వస్తుంది, పార్ట్ 4లో కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ చౌమహల్ ప్యాలెస్ వదలకుండా మొత్తం వీడియో తీసాం ఫ్రెండ్స్ మేము. ఈరోజు వీడియోలో మాత్రం పార్ట్ 1 వస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఫ్రెండ్స్. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకప్పుడు ఈ చౌమహల్ ప్యాలెస్కి సెకండ్ టైం రావడం నేను. అప్పుడు నేను అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు అవకాశం దక్కింది, వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ చౌమహల్ ప్యాలెస్ మనకు ఈ లోపల నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచరు, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫోటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నిటినీ చౌమహల్ ప్యాలెస్లో చాలా భద్రంగా ఇక్కడ ఈ చౌమహల్ ప్యాలెస్లో భద్రపరిచారు. అలాగే 4 ప్యాలెస్లలో భద్రపరిచారు ఫ్రెండ్స్. చౌమహల్ అంటే 4 రూమ్లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్ ప్యాలెస్ కొనసాగుతుంది. ఆసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్ ప్యాలెస్ నిలువుదట్టంగా నిలుస్తుంది. 2వ నిజాం కాలంలో చార్మినార్, లాడ్ బజార్కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ చౌమహల్ ప్యాలెస్ యూరోపియన్ శైలిలో నిర్వహించిన శ్వేత సౌధం. ఇది 4 ప్యాలెస్ల సముదాయము. ఇక్కడ ఏకాంతం కిల్వాత్గా నిర్మించిన ఈ ప్యాలెస్లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అఫ్జల్ ఉద్ దౌల్ బహదూర్ పాలన 1857 నుండి 1869 సంవత్సర కాలంలో కిల్వాత్ ప్యాలెస్లో 4 ప్యాలెస్ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్లోని షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్లో 5వ నిజాం అఫ్తాబ్ మహల్, అలాగే మస్తాబ్ మహల్, తాహానియత్ మహల్, అఫ్జల్ మహల్ నిర్మాణం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం చూడండి. 1912వ సంవత్సరంలో 7వ నిజాం ప్యాలెస్కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్ ప్యాలెస్కు మరింత శోభను తీసుకొస్తున్నాయి. అలాగే ఈ చార్మినార్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ చూడండి వీడియోలో. ఎందుకంటే మనకు ఈ చార్మినార్కు చేరుకోవడానికి
అనేక బస్సులు ఉన్నాయి. 8 నెంబర్ వస్తే కనుక డైరెక్ట్ మనం చౌమహల్ ప్యాలెస్ దగ్గర దిగచ్చు. మనం మళ్ళీ రిటర్న్ నుండి అఫ్జల్గంజ్కు 8 నెంబర్ ఎక్కేసి అది దిగేసి మనం వెళ్ళిపోవచ్చు. ఏ ఏరియాకైనా వెళ్ళిపోవచ్చు మనం. ఈ చౌమహల్ ప్యాలెస్ నుండి అనేక ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అది ఫ్రెండ్స్, మేమైతే అఫ్జల్గంజ్లో 8 నెంబర్ ఎక్కేసి ఇక్కడ దిగేసాము. మళ్ళీ 8 నెంబర్ ఎక్కేసి సికింద్రాబాద్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మెంబరా బస్సులు ఉన్నాయి సికింద్రాబాద్కు. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ రూమ్లో మనం ఎంత చూడండి, ఇక్కడ బయట వ్యూస్ ఎంత చౌమహల్ ప్యాలెస్ చాలా పచ్చదనంగా ఉంది. బయట బాగా మెయింటెనెన్స్ మాత్రం బాగా చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ చౌమహల్ ప్యాలెస్. అంటే సండే ఎక్కువ ఉంటుంది క్రౌడ్. మనకు హాలిడే టైంలో పోతే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక పార్ట్ 2లో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.